పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. దేని గురించి మేడం? ఏం లేదు, మీ మిసెస్ ఏదో మీ మధ్యన ఉన్న ఒక చిన్న డిస్టర్బెన్స్ గురించి మా దాకా వచ్చింది. తను నాకే అంటే మీరు వినాల, ఒక్క నిమిషం అంటే నేను చెప్పేది వింటే మీకు అర్థమవుతుంది. ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ తనకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా వేదిక దాకా వచ్చిందనమాట. కాదు, అంటే మాకు ఈమెయిల్ పంపించారండి అనిల్ గారు. మేము మీకు కాల్ చేసాము. మీకు కాల్ చేసే టైం మీరు పడుకున్నారు. అది మా బ్యాడ్. ఇప్పుడు మీరు నిద్ర మళ్ళీ అవకాశం రాదని చెప్పి ఆ అమ్మాయి మిమ్మల్ని నిద్ర లేపి మరీ ఫోన్ ఇచ్చింది. ఏదో ఇబ్బందులు పడుతుందండి ఆ అమ్మాయి. ఏంటంటారు? ఏ ఇబ్బందులు ఉన్నాయి సార్? ఇంటికి సంబంధించినటువంటి అంశాలన్నీ బాగానే క్షుణ్ణంగా చూసుకుంటున్నారా? పిల్లలకు కానీ ఆవిడకి కానీ ఎటువంటి ఇబ్బంది లేదా? ఏ ఇబ్బంది అండి సార్, మంచిగా చూసుకుంటున్నా సార్. మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదండి. నాకంటూ ఒక స్వేచ్ఛ లేదు, ఒక మాట కానీ ఒక ఆలోచన కానీ, లేదంటే ప్రధానంగా డబ్బులకు సంబంధించిన స్వేచ్ఛ లేదు. ప్రతి రూపాయి మా హస్బెండ్ ఇస్తేనే నేను ఖర్చు పెట్టుకోవాలి. దానికి కూడా నేను అడుక్కోవాలి. అతని అవసరాలకు మించి ఖర్చు పెడతాడు, మాకు అవసరం అయినా కూడా ఖర్చు పెట్టడం అని అంటుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? లేదు సార్, మొత్తం మంచిగా చూసుకుంటా సార్. డబ్బులు కూడా అప్పుడప్పుడు ఇచ్చేస్తుంటా. ఇప్పుడు సార్ ఆయన కానీ ఇస్తూనే ఉన్నా, మంచిగా చూసుకుంటున్నా సార్ నేను. అలాగే మీరు మంచిగానే చూసుకుంటున్నారు అనేటటువంటిది మీరు అనుకుంటున్నంత వరకునా ఆవిడ కూడా అనుకుంటున్నారా అన్నది. ఆవిడ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్గా ఉంది, బాధపడుతుంది. లేదంటే డైరెక్ట్గా ఆవిడ మీ పక్కనే ఉన్నారు కదా, అడగండి ఆవిడని. అదేంటండి మీరు ఏమీ లేదంటే కనుక అసలు మా టైం వేస్ట్ కదా. అది శాంతి గారు ఉన్నారమ్మా సార్, నేను మంచిగా చూసుకుంటున్నా. ఒకసారి అడగ అమ్మ, ఏమైంది శాంతి? ఫోన్ చేసింది. ఎప్పుడు పెట్టినా మెసేజ్ ఎప్పుడు పెట్టినా నాకు తెలియకుండా చెప్పాను. సరిగ్గా చూసుకుంటున్నా చెప్పాను. ఎక్కడ ఖర్చు పెడుతున్నా? నాకు ఖర్చు పెడుతున్నా కదా. ఖర్చు పెడుతున్నావు అని మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు తెలుసుకుని నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. ఎక్కడ పంపించి చెప్పు. అట్లా నీకు అన్ని ఎవరు తీసుకొస్తున్నా? నేను కాకపోతే ఎవరైనా తీసుకొచ్చి పెడతారు నీకు. డ్రెస్ కొనమంటే నువ్వు ప్రైస్ చూసావు అని ఆ డ్రెస్ కొన్నా. నువ్వు ప్రైస్ చూసి అది ఎక్కువ ఐటమ్ పక్కన. అవును, నువ్వు ఇంట్లో ఉండేదాన్ని కదా. నువ్వు ఇంట్లో ఉండేదాన్ని. ఏ డ్రెస్ చేసుకుంటే ఏమైతుంది? డ్రెస్ వేసుకోరా, శారీస్ కట్టుకోరా. ఏంటి ఎప్పుడు చేసిన మాస్టర్ బట్టలు చిరుపని చేయకపోతే చింపు చుట్టూ ఉండదండి. ఇక్కడ అన్ని తీసుకుపోయి బజార్లో పెడతాను నన్ను. హలో సార్, బజార్లో పెట్టేది ఏముందిలేండి. కానీ ఇప్పుడు మామూలుగా మాతో డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఆవిడ చెప్పేది సమస్య పరిస్థితి చెప్పుకోవాలి కదా. మీరు ఆవిడ చెప్పేది కాంట్రాస్టింగ్ డిఫరెంట్ కదా. ఎవరు సారీ అనిల్ గారు, ఆవిడ ఎక్కడ సాటిస్ఫైడ్గా ఉంది, ఎక్కడ హ్యాపీగా ఉంది, ఎక్కడ సంతృప్తిగా ఉందండి? ఏది శాంతి అశాంతిగానే ఉంది. తను ఏమీ లేవు, ఏమీ రాలేదు నా జీవితంలో మీ ఎదుర్కొంటానే అంటుంది కదా. నేను ఆఫీస్కి వెళ్తే మార్నింగ్ 9కి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది సార్. ఇంకా ఫుల్ టాపిక్ వచ్చే లోపల 9:30 అవుతుంది. వస్తున్నా ఇంకా ఆడికి కూడా అడుగుతూనే ఉన్నా, ఇంకేమన్నా కావాలన్నా ఇంటికా అని చెప్పి తీసుకొచ్చి సరుకులు మొత్తం తీసుకొచ్చి వేస్తున్నా ఇంట్లో. అది ఒకటే కాదు, సరుకులు ఒకటే కాదులేండి. ఇప్పుడు పెద్ద విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు అంటే గోవా వెళ్ళిపోతారంట. ఖరీదైనటువంటి బ్రాండెడ్ బట్టలు 10,000 కొనుక్కోవచ్చు. మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. కష్టపడుతున్నారు కాబట్టి మీ సంతోషం, మీ ఆనందం. కానీ ఇక్కడ పిల్లలు ఇంట్లో జ్వరం పడి టెంపరేచర్తో ఉండి వాళ్ళ హై ఫీవర్కి ఫిట్స్ వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పిల్లల్ని ఇంట్లో వదిలేసి మీరు అదే రాత్రికి మీరు గోవా వెళ్ళిపోయి అక్కడ తిరగటం ఏంటి? చిన్నపిల్లలకు వస్తుంటది పోతుంటది కదా అని చెప్పేసి నేను క్యాజువల్ తీసుకున్నా. కానీ ఆమెకి అబ్బాయికి ఏం రాలేదు సార్. ఇంకోటి ఏంటంటే గోవా అంటే సార్, నేను గోవాకు పోని కారణం ఏంటంటే ఆఫీస్ లో అందరూ వెళ్తున్నారు సార్, నువ్వు కూడా రా అనిల్ అంటే నేను వెళ్ళాను సార్. నాకు వెళ్ళడం కూడా ఇష్టం లేదు. ప్రతి నెల వెళ్తారండి మీ ఆఫీస్ వాళ్ళు గోవా? సార్ ప్రతి నెల వెళ్తారా ఆఫీస్ వాళ్ళు గోవా? ప్రతి నెల నేను వెళ్ళను సార్. వెళ్ళింది ఒక 2 టైమ్స్ వెళ్ళాను సార్, అంతే. 2 పురుడులు అయినాయి అమ్మాయికి. 2 పురుడులు ఖర్చు ఎవరిది? మీద వాళ్ళ పుట్టింటి వాళ్ళదా? ప్రెగ్నెన్సీ డెలివరీ ఖర్చులు ఎవరివి? ప్రెగ్నెన్సీ డెలివరీ ఖర్చు మా మమ్మీ వాళ్ళే సార్. మీకు అమ్మాయి అంటే ఇష్టం ఉందా లేదా? సార్ అమ్మాయి అంటే నాకు ఇష్టమే సార్. నాకు అమ్మాయి నుంచి నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు సార్. నేను మంచిగా చూసుకుంటున్నాను. మరి జస్టిస్ చేయండి నాన్న. ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే కలిసి భోజనం చేయడు, ప్రేమగా కూర్చొని మాట్లాడు, అతని సుఖాలు, అతని సౌఖ్యాలు, అతని సంతోషాలు, ఫ్రెండ్స్, జల్సాలు. నాకు ఆ ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి అంశంలో అతను ఎక్కడ కూడా తోడ్పాటు అనేది లేదు. నిజంగా ఇవన్నీ అబద్ధాలు ఆడవలసిన అవసరం ఏముంది అమ్మాయికి? మీరు అమ్మాయి ఏం చెప్పినా కూడా ఆపోజిట్ చెప్తున్నారు. మీరు డెడ్ ఆపోజిట్ మాట్లాడుతున్నారు సార్. నేను ఆమె మంచిగా చూసుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఆమె మళ్ళీ ఎలా ఎందుకు చెప్తుందో ఏమో నాకైతే తెలియదు కదా సార్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చిన కానీ నేను మంచిగా చూసుకొని పంపిస్తున్నా సార్. వాళ్ళ మమ్మీ కూడా నాకు మొన్న కూడా చెప్పింది,
మంచి భర్త దొరికిండు, మంచిగా చూసుకుంటాను కూడా చెప్పింది. సర్లేండి, అలాంటిది ఆవిడ మీకు ఆవిడ అర్థం ఒపీనియన్ కాలేదు ఎందుకు సార్. కానీ మీ భార్య ఒపీనియన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ సంసార జీవితంలో నేను హ్యాపీగా లేదండి, చాలా ఒడిదొడుకులు ఉన్నాయి, ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు, సంతోషం, హ్యాపీనెస్ లేదు, మీరు మార్చగలిగితే మార్చండి, లేదంటే డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతానని అంటుంది ఆ అమ్మాయి. ఆ స్థాయి వరకు ఒక ఆడపిల్ల, 2 పిల్లలు కన్నటువంటి ఆడపిల్ల డైవర్స్ అనే పదం ఇలా పబ్లిక్ వేదిక ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఎక్కడో ఆవిడ కడుపులో ఉన్న వేదన బాధ మీకు అర్థం కావట్లేదు, ఆవిడ భాష మీ వరకు రీచ్ అవ్వట్లేదని మాకు అనిపిస్తుంది. మీ మాట తీరులో మంచితనం కనిపిస్తుంది, ఎక్కడ కూడా మీరు పౌరుషం, పట్టుదల ఇలాంటి అంశాలు కూడా కనిపించట్లేదు. మరి మీ భార్య పిల్లలు అనేటప్పటికి ఎందుకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు కదా. ఇంతకుముందు ఏవో గర్ల్ ఫ్రెండ్స్ అవేవో ఉన్నారంట, ఆవిడ బహుశా ఏంటంటే ఆవిడ పడేటటువంటి బాధలో ఇంకా విడమర్చి చెప్పలేదు, కానీ లాస్ట్లో ఒక చిన్న కొసమెరుపులాగా ఒక చిన్న అంశం చెప్పింది. ఏమండి, డబ్బులు ఇలాగే కాదు, వేరే విధంగా డైవర్ట్ అయిపోతున్నాయేమో, మాకు ఇవ్వనటువంటి డబ్బులు వేరే వాళ్ళకి ఖర్చు పెడుతున్నాడేమో అనే ఆలోచన, అనుమానం కూడా నాకు ఉంది అనిపిస్తుంది. అది కూడా మూలమైన కారణం ఏమో, నాకు ఆ అమ్మాయి మనసులో ఉన్న ప్రశ్న ఏమో అన్నట్టు ఉంది. మీరేమంటారు దానికి? సార్ లేదు సార్, అదంతా ఉట్టిదే. ఒక రోజు అదే మా బాబుది బర్త్డే ఉంటే తీసుకొచ్చింది సార్. అంటే ఎంప్లాయీస్ వస్తారు కదా సార్ ఇంటికి, వచ్చినప్పుడు అనిల్ అని కొంచెం క్లోజ్ గా మాట్లాడాలి. ఇంతే ఎంప్లాయీస్ కదా, వాళ్ళు అట్లా మాట్లాడితే ఈ అమ్మాయి దాన్ని జీవించుకోలేకపోయింది సార్. సరే ఎందుకు నా ముందు ఇలా మాట్లాడుతున్నారు, నా కంపెనీలో ఎలా ఉంటాడో ఏందని చెప్పేసి అని అలా అప్పటి నుంచి అనుమానం పడడం స్టార్ట్ చేసింది సార్. దానికి తోడు ఏంటంటే మీ ఆఫీస్ ఇప్పుడు గోవాలో అనేటప్పటికి ఇంకా కొంచెం అనుమానం కాస్త బలపడింది. లేదు సార్, ఆఫీస్కి వెళ్ళడమా ఇంటికి రావడం తప్పితే నాకు ఇంకెక్కడ. మరి మీరు ఏమైనా సేవింగ్స్ చేస్తున్నారా అనిల్ గారు? బాగుంది, చక్కగా పొదుపు చేస్తున్నారు, అమ్మాయికి ఏదో తక్కువ ఇంట్లో ఉంటది కాబట్టి తక్కువగా చూస్తున్నాను అంటున్నారు, బానే ఉంది. సేవింగ్స్ ఏమైనా చేస్తా ఉన్నారా? మరి 2 పిల్లలు వచ్చేసారు కదా, సీట్ కడుతున్నా మేడం. ఏం చేస్తున్నారు? చిట్టి కడుతున్నారా? అవును మేడం, 5 lakhs. శాంతి, ఏంటమ్మా నువ్వు చెప్పేది కరెక్టా, ఆయన చెప్పేది కరెక్టా? తన వర్షన్ తను కరెక్ట్ గా చెప్తా ఉన్నాడు, నువ్వేమంటావు చెప్పు. ఆ సీటీ గురించి అయితే నాకు ఎప్పుడు చెప్పలేదు సార్, నాకు తెలియదు సార్. అది నీకు తెలీదు అని చెప్పమ్మా, బహుశా నీకు చెప్పకుండా కడుతున్నాడేమో. ఇప్పుడు అది కళ్ళగట్టినట్టు ఒక చిన్న ఆధారంతో నిజాలు బయటకు వస్తాయి. ఆ విషయంలో అబద్ధం ఆడుతున్నాడని ఎలా అనుకుంటాం మనం? అనిల్, నిజమేనండి మీరు చిట్టి కడుతున్న విషయం నిజమేనా? కడుతున్నా మేడం, కానీ ఆ అమ్మాయికి తెలియదు మేడం. ఒక మాట చెప్పొచ్చు కదా, మీరు నేనేమి ఎక్కువ ఖర్చులు పెట్టట్లేదు, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది, చేసే ప్రతిదీ కాకపోయినా ఇలాంటి మేజర్ ఇష్యూస్ అయినా షేర్ చేసుకోవాలి కదండి. మీరు ఇంకెవరితో షేర్ చేస్తారు? ఇప్పుడు తనేమనుకుంటోంది, మీరేదో ఖర్చులు పెట్టేసుకుంటున్నారు, తనకేమీ తెలియదు అనుకుంటోంది. మీరేంటి మీ వంతుగా మీరు సేవింగ్స్ చేసుకుంటూ మీ పనులు ఏమో మీరు చేసుకుంటా ఉన్నారు. గ్యాప్ పెరిగిపోవట్లా ఇద్దరి మధ్యన? అవునవును మేడం, మళ్ళీ చెప్తే ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్తే మళ్ళీ అదొక ఇష్యూస్ మేడం, కొంచెం కనుమంట మేడం. ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ గోల్ ఎందుకండి మీకు? ఇతను నిజంగా ఖర్చు పెట్టలేదు, నీతో టైం స్పెండ్ చేయట్లేదు అనేది బలమైన ఆలోచన, లేదంటే ఇతను ఇక్కడ చూపెట్టవలసిన ప్రేమ ఖర్చులు అంతా కూడా వేరే చోట చూపెడుతున్నాడు అనే దాని ఆలోచన? ప్రేమ చూపించట్లేదు అట్లా అని, నాకు ఏదైనా అవసరం అయితే ఖర్చు పెడతలేదు సార్. అతను ఎప్పుడు దూరంగానే ఉంటున్నాడు సార్ నాకు. మరి ఇందాక లాస్ట్లో నువ్వు అన్నావు కదా, ఏది ఫోన్ అతనికి ఇయ్యమ్మా అని చెప్పే ముందు నువ్వు ఒక మాట కూడా అన్నావు కదా, సార్ నాకు అనుమానంగా ఉంది, ఇది కేవలం నాకు ఖర్చు పెట్టడం కాదు, ఇది ఎక్కడైనా వేరే చాటుకి డైవర్ట్ అవుతుందేమో అనే భయం కూడా నాకు ఉందని అన్నావు కదా. మరి ఆ మాట మాట్లాడితే సరిపోతుంది కదా. ఇప్పుడు అతను గోవా ట్రిప్పులు వేయటం అవని, లేదంటే బర్త్డే పార్టీలు ఇంటికి వచ్చిన అమ్మాయిలు అనిల్ అని చనువుతో పిలవటం అవని, ఇవన్నీ నీకు నచ్చట్లేదు. సార్ నాకు డౌట్ గా ఉంది కాబట్టి నేను అట్లా అన్నాను సార్. ఎందుకు రావాలమ్మా? ఈ రోజు నువ్వు ఈమెయిల్లో మొత్తం అంతా కూడా మా ఆయన పిసినారి, అతను ఖర్చు పెట్టుకుంటాడు మాకు ఇవ్వదు అని చెప్పి చాటబారుడు ఈమెయిల్ పంపించావు. అందులో ఎక్కడ కూడా నాకు ఇటువంటి ఆలోచన, అనుమానం కూడా ఉంది. పెళ్లికి ముందు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, పెళ్ళి అయిన తర్వాత కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండుంటారు కాబట్టి నన్ను కేటర్ చేయట్లేదు అనే మాట ఈరోజు ప్రస్తావనలోకి తేలేదు, నువ్వు డిస్కస్ చేయలేదు అసలు. కానీ ఇప్పుడు లోతుగా తవ్వుతే కనుక అదొక ప్రధానమైన అనుమానం కింద ఉంది నీకు. అసలు సమస్య అదే అనుకుంటా కళ్యాణ్ గారు. మా ఈమెయిల్లో సమస్య, నువ్వు బయట చెప్పిన సమస్య 2 మారిపోయినాయి ఈరోజు ఫస్ట్ టైం. నాకు వచ్చేటటువంటి బోటాబోటీ జీవితంకి 5 లక్షలు చిట్టి కడుతున్నాను మా ఆవిడకి చెప్పలేదు. ఇవన్నీ కొద్దిగా మంచిగానే మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాడమ్మా, లేదంటే ఇవన్నీ కళ్ళబొల్లు కబుర్లా, నిజాలు కాదా ఇవన్నీ? అదేంటంటే సార్, మీరేమన్నా గట్టిగా మాట్లాడుతున్నారు, మీ నుంచి ఎస్కేప్ అవడానికి అట్లా చెప్తున్నారు సార్. తను అమ్మా ఎంతో కొంత మేము అసెస్ చేస్తాం కదమ్మా. ఏం అనిల్ గారు సార్ చెప్పండి సార్. ఆవిడ మేకప్ వేసుకుంటే కనుక నేను కదా చూసేది, పక్కింటోళ్ళు కాదు కదా. మేకప్ గీపక్ అనవసరము, బ్యూటీ పార్లర్కి వెళ్ళటం అనవసరం అని అంటారంట.
చీర కొనుక్కోమనేటటువంటి దానికి డబ్బులు ఇవ్వరంట, పాస్ చీర డిస్కౌంట్ సారీస్ అయ్యో తక్కువలో అని కొనుక్కోమంటారంట. అంటారంట, పిల్లలు హాస్పిటల్ ఖర్చులు అయితే కనుక మీరు డబ్బులు ఇవ్వరంట. ఇలాంటి ఒక 5-6 లిస్టు చెప్పింది ఆవిడ. వీటన్నిటికి మీ సమాధానం ఏంటి? లేదు సార్, వాళ్ళు బయట పిల్లలేం కాదు, వాళ్ళు నా పిల్లలే. నేను పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు సార్? ఎక్కువ పల్లెటూరులో ఉన్న అమ్మాయి కాబట్టి కొంచెం సిటీ అలవాటు లేదు సార్. ఎక్కడైనా పోయినా కానీ మళ్ళీ నాకు ఒకసారి బయటికి వెళ్ళి నాకు 2 టైం కాల్ చేసింది సార్. ఇంత పలానా ప్లేస్కి వచ్చాను, ఇక్కడ నుంచి మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అలా ఫోన్ చేసినప్పుడు నేను అన్నా అలా ఎందుకు వెళ్తావు, నేను వచ్చినప్పుడు నేను తీసుకెళ్తా కదా అని కూడా చెప్పాను సార్. నేను తీసుకెళ్ళడానికి టైం లేదు, ఆమె వెళ్ళడానికి టైం లేదు, నాకు కూడా నేను మరి ఎట్లాగా? కాదండి అనిల్ గారు, లెక్క చాలా సింపుల్. లోకజ్ఞానం లేనటువంటి అమ్మాయి, పల్లెటూరు వాతావరణం నుంచి ఉన్నటువంటి అమ్మాయి, ఈరోజు డిగ్రీ చదువుకున్నటువంటి అమ్మాయిని మీరు ఎందుకండి ఉద్యోగం చేయనివ్వట్లేదు? మీరు సూటుగా ప్రశ్న అడుగుతున్నాను. మీరు నేర్చుకోవటానికి నేర్పించడానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబట్టడానికి 1,00,000 అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక టీచర్, ఆవిడ ఒక స్టూడెంట్ లాగా నేర్పించండి, ఆవిడకి లోకజ్ఞానం నేర్పించండి. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి తప్పిపోయిద్ది అని భయపడుతుందని అంటున్నారు. మరి మీరు పట్నం నేర్పించండి. మీరు మీరు ఎందుకు నేర్పించట్లేదు? అంత టైం పెట్టలేకపోతే ఎట్లాగండి? చేసే ఉద్యోగాలు ఇంకెందుకు? ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేకపోతే? కరెక్ట్. అటు తిరిగి ఇది ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఆ అమ్మాయికి మీ ప్రపంచం తెలియకపోవటం, మీరు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేయకపోవటం. దీని అంతటికి సూత్రధారి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు సమయాన్ని కేటాయించకపోవటం, మీ పనిలో మీరు నిమగ్నం అవటం. ఆ అమ్మాయి నేను వెళ్ళి పని చేసుకుంటానంటే వద్దు నువ్వు ఇంట్లోనే కూర్చో అని చెప్పి ఇంటి ఏదో అంటారు 4 గోడలకి పరిమితం చేసేసి లోకజ్ఞానం లేకుండా, బయట ప్రపంచం తెలియకుండా ఆ అమ్మాయి ఏంటంటే అనుమానాలు, ఆలోచనలు, డౌట్లు లెక్కన అయిపోయి నాకు ఖర్చు పెట్టట్లేదు మా ఆయన అనుకుంటే, నువ్వు తెలియని మొహం నీకేం తెలియదు అని చెప్పి ఆ అమ్మాయికి ఏమీ చెప్పట్లేదు, బయటకు పంపించట్లేదు. ఇంకెలాగండి? జాబ్ విషయం వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు వదిలేసి ఎట్లా వెళ్తారు సార్ వాళ్ళు? సరే అది ఇందాక మేము ఆ మాట కూడా అన్నాం. పిల్లలు కొద్ది పెద్ద అయిన తర్వాత ఆమె ఉద్యోగం చేసుకుంటూ ఆ అమ్మాయి స్వేచ్ఛగా తన కాళ్ళ మీద తను నిలబడాలన్నాం. కానీ ఈ లోపల ఏంటంటే ఆ నేర్పరితనం నేర్పించండి, ఆ అమ్మాయికి ఎక్స్పోజ్ చేయండి, బయట ప్రపంచానికి చూపెట్టండి. ఏది ఎలా గెలవాలి, ఎలా నెగ్గాలి, ఏది ఎలా సంపాదించాలి, ఖర్చు ఏంటి, సేవింగ్ ఏంటి, ఇలాంటివన్నీ నేర్పించండి. ఇంట్లో కొద్ది టైం స్పెండ్ చేయండి. ఆ పిల్లలకి యొక్క అవసరాలు చూసుకోండి. అవసరాలు ఇన్ ద సెన్స్ డబ్బులకు సంబంధించినటువంటి అవసరాలు అనట్లేదు, ఆ పిల్లల యొక్క బాగోగులు. మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. మీరు వర్క్ చేసుకుంటున్నారు, మీ అవుట్ సైడ్ ట్రిప్పులు కూడా ఆఫీస్తోనే, ఈ ఇంట్లో ఉండే పార్టీలు కూడా ఆఫీస్ వాళ్ళతోనే. ఇవన్నీ మాట్లాడేటప్పటికి ఆ అమ్మాయి అనుకుంటుంది అసలు నేను అతని జీవితంలో అవసరం ఉందా, నాకు స్థానం ఉందా లేదా అనేది ఆ అమ్మాయి ప్రశ్నించుకుని అభద్రతలోనే క్వశ్చన్ మార్క్ వచ్చి లేనిపోని అనుమానాలు వచ్చి ఇతను ఎక్కడో జల్సాలు చేసుకుంటున్నాడు అని చెప్పి పిచ్చి ఆలోచనలోకి వెళ్తుంది ఆ అమ్మాయి. ఈరోజు లేనిపోని గొడవలు ఇవన్నీ మనకి. సింపుల్గా చేయవలసింది ఏంటంటే ఆ అమ్మాయికి నమ్మకం కలిగించేటటువంటి విధంగా కొంత క్వాలిటీ టైం కేటాయించండి. ఆ అమ్మాయి ఖర్చుల నిమిత్తం ఆ అమ్మాయి అడగవలసినటువంటి అవసరం లేకుండా ఇదిగో అమ్మాయి, ఇదిగో ఫోన్పేయో, యూపీఐ, గూగుల్ పేయో, ఇదిగో నీకు ఇంత అమౌంట్ నువ్వు ఇష్టానుసారం నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటే అలా ఖర్చు పెట్టుకోనండి. నేర్పించండి. పోస్ట్ ఆఫీస్కో, బ్యాంకో, ఇంకో చాటుకో వెళ్ళటానికి ఎలా పెట్టాలి అనేది నేర్పించండి. ఒంటరిగా బయటకు పంపించండి. తను తెలుసుకోనివ్వండి, లోకజ్ఞానం తెలియనివ్వండి. చాలా అయిపోయింది, ఇంకేం లేదు ఇందులో. అదే తనకు నేర్పించారనుకోండి, రేపొద్దు నా పిల్లల పని తనే చేసుకుంటుంది. స్కూల్కి పంపించడం, తీసుకురావటం ఎంత పరుగులు పెడుతుందండి. ఇక్కడ సింపుల్ లాజిక్. మీరేమో వచ్చి ఆ అమ్మాయికి ఏమీ తెలియదు అని చెప్పి ఏది చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఏమో వచ్చి మీరు ఏది చెప్పట్లేదు, ఏమీ చేయట్లేదు కాబట్టి మీ లోకం వేరో నా లోకం వేరో అని చెప్పి ఏకంగా మీరు ఈరోజు మా కాల్ ద్వారా మీరు మారకపోతేనంట ఆవిడ లాయర్ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టడానికి రెడీగా ఉంది ఆవిడ. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ గొడవ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది. మళ్ళీ మీ ఇద్దరి మధ్యన 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరికీ అది తెలియట్లేదు. మరి ఏమో ఇప్పటికైనా నా మాటల ద్వారా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిందా? నువ్వు అనుకున్నట్టుగా అంత భయంకరమైన పరిస్థితి ఏమీ కాదు, అంత దారుణమైనటువంటి భర్త ఏమీ కాదు. కుటుంబం గురించే టైం కేటాయించేటటువంటి భర్త ఎటొచ్చి ఆఫీస్ పనిలో నిమగ్నం అవటం, బయట ప్రపంచం ఎక్కువ అవటంతో ఏంటంటే మీకు కేటాయించవలసినటువంటి టైం కేటాయించకపోవటం వల్ల లేనిపోయిన ఆలోచనలతో, అనుమానాలతో నువ్వు ఏదో అనుకుని ఊహించుకోవటం ప్రారంభించావు. అంటే మీరు ఈమెయిల్ పంపించిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి అంశం నీకే కాదు చూసే ప్రేక్షకులందరికీ, ఒక 6 నెలల బిడ్డ, ఒక 2 సంవత్సరాల బిడ్డ నా చేతుల్లో ఉన్నారండి. ఈరోజు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా ఉంది. మాకు బ్రతకటానికే డబ్బులు లేవు, బ్రతికే పరిస్థితి లేదు అనేటప్పటికీ జయ మేడం టేకప్ చేసుకుని మీకు వెంటనే కాల్ చేయడం జరిగింది. అవునండి. కానీ నిజం అనేటటువంటిది మీరు వాస్తవంగా ఏంటంటే చాలా ఊహించుకున్నారు. కొన్ని నిజాలే మీకు తెలుసు.
ఆ నిజాలు ఆ ఈమెయిల్లో పెట్టి ఆ నిజాలో అవాస్తవాలు అవి తెలియదు పక్కన పెట్టారు. కానీ నిజంగా అంత సమస్య ఉందా ఇక్కడ? సార్ నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను సార్. ఇది నాకు అర్థం కావట్లేదు సార్. నేను వచ్చి కలుస్తాం సార్. మీరు వచ్చి కలవండి. నాకు 210% నమ్మకం ఉంది. మీ ఇద్దరి మధ్యన అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేదు. ఇది చిన్నపాటి గొడవే, చిన్నపాటి సమస్యే. ఎటొచ్చి ఏంటంటే అతను ఒక చోటకు వచ్చి ఆగిపోయాడు. అంటే ఇంతవరకు చాలు, భార్యకి ఇంతవరకు చెప్పొచ్చు, ఇవి చెప్పక్కర్లేదని ఆగిపోయాడు. ఖర్చుల విషయంలో ఇంతవరకు ఖర్చు పెట్టచ్చు, దీనికి మించి అవసరం లేదన్నట్టుగా అయిపోయాడు. అంతేగాని అతని వెనకతల బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ కానీ దాపరికం కానీ లేదు. నీ జీవితం 210% సెక్యూర్, ఇది నా గ్యారంటీ. అదేవిధంగా ఏంటంటే ఇంకా ఏదన్నా పైపెచ్చి నీకు అనుమానాలు ఉండి ఇంకా క్లారిటీ రాలేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరిద్దరు నా దగ్గర రండి, నేను ఒక అపాయింట్మెంట్ ఇస్తాను. ఇంకా ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవన్నీ ఖచ్చితంగా క్లియర్ చేసుకుందాం మనం 100%. అదే సార్, ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయికి టైం ఇవ్వట్లేదు. అది కొంచెం నాకు కూడా బాగా అనిపించింది సార్. మీ క్లారిటీ వచ్చింది, ఆ అమ్మాయి ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది కాబట్టి మీరిద్దరు ఒకసారి నా దగ్గర రండి. ఓకే సార్, ఖచ్చితంగా మేము కలుస్తాం సార్ వచ్చింది. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ అమ్మ శాంతి, గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ, బాయ్. ఆ పిల్ల చాలా కన్ఫ్యూజన్లో ఉంది. అదే చెప్పట్లేదండి, తను ఎక్కడికెక్కడికో ఊహించేసుకుంటుంది. మీరు అన్నట్టు చొక్కా కలిపేసుకుని అవి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. బోత్ సైడ్స్ కదా కళ్యాణ్ గారు, కాస్త టైం ఇవ్వాలి. క్లారిటీ రావాలి మేడం, అది వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి కొన్ని దాచిపెట్టాడు, అవి దాచిపెట్టుకుని నేను సంపాదిస్తున్నాను, నువ్వు ఇంట్లో పడుండు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అన్ని ఇచ్చేస్తున్నానని ఫీల్ అవటం. ఏం చేస్తున్నాము ఏంటి, ఇంట్లో ఉన్న పార్ట్నర్ సింపుల్ మేడం. గోవాకి వెళ్తున్న టికెట్లు కనిపిస్తున్నాయి కానీ చిట్టి కట్టినటువంటి ఆధారం కనిపించట్లేదు కదా. ఆబ్వియస్లీ అమ్మాయి అంతే ఏమనుకుంటారు? కదండి, అంతే కదా. పార్ట్నర్కి అన్ని షేర్ చేసుకోవాలి కదండి. రైట్ డాక్టర్ గారు, నమస్తే.